వార్త బైబిల్స్ తెచ్చిన వారు లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇక్కడ మాటలన్నీ కూడా మార్చి చదువుకుందాం. మొదటి నుంచి 10 వచనాలు, తర్వాత కొన్ని మాటలు నేను చదువుతాను. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలిగి సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. 11వ వచనం కూడా చదువుకుందాం. మరియు ఆయన ఇంట్లైన ఒక మనుషునికి 2 కుమారుండిరి. వారిలో ఒకడు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగమేమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. 13వ వచనం మీరు చదవండి. 17వ వచనం నేను చదువుతాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఓకే, 20వ వచనం. అందరం కలిసి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద ముద్దు పెట్టుకొనేను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొకసారి నాయన, ఇదిగో తండ్రి ప్రభా, నీ మాటలను ప్రభా మేము వినబోతుండగా మీరు మాకు సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. సమస్తమైనటువంటి మహిమ ఘనతల ప్రభావం మీరు పొందుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ పక్షాన్ని నిలబడి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, ఇదిగో తండ్రి, నీ శిలువ రక్తము చేత నా ప్రతి పాపమును కూడా కడిగి నాతో మీతో ఇదిగో తండ్రి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని దేవా కృప చూపించండి. ఇదిగో తండ్రి అయా, నీ కృపా సింహాసనం నుంచి నీ మాటలను విడుదల చేయమని దేవా, అంధకార క్రియలన్నింటినీ కూడా మీ రక్తము చేత బంధిస్తూ దేవా, ఈ యొక్క కార్యక్రమము నీకు మహిమకరంగా జరిగినట్లుగా సహాయం చేయండి. నీవే మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా జీవితాలు సరిచేయబడతాయి. కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్నట్లయితే 3 ఉపమానాలు యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఈ లోకంలో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన చాలా రకాలైనటువంటి మాటలు, పరలోకానికి సంబంధించినటువంటి మాటలను ఆయన చెప్పారు. ఏం చెప్పారంట? ఆయన ఒకప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు
అక్కడ ఉన్నటువంటి చాలా మంది శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఎలాగైనా కూడా యేసు ప్రభుని ఇబ్బంది పెట్టాలని, యేసు ప్రభుని ఏ విధంగా అయినా కించపరచాలని వారు చూస్తున్న సందర్భంలో వారికి వారు ఒక సంగతిని చూశారు. ఒక విషయాన్ని వారు అక్కడ గమనించారు. ఏం గమనించారు? అక్కడ ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా, యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తున్నారట? సమస్తమైనటువంటి సుంకరులు, అలాగే పాపులు, ఈ లోకంలో పాపము చేసిన అన్నటువంటి వారు, ఈ లోకం దృష్టిలో పాపులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. అయితే యేసు ప్రభు వారి యొక్క మనస్సులని ఎరిగిన దేవుడు కాబట్టి యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆయన మన యొక్క హృదయ అంతరింద్రియాల్ని, అంటే మన హృదయ ఆంతర్యములను యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి 3 ఉపమానాలు ఇక్కడ ఉన్నాయి. 3 యొక్క కథలని, అంటే ఇక్కడ ఉపమానము అంటే ఏంటంటే నిజముగా జరిగినటువంటి సంఘటనని యేసు ప్రభు ఈ లోకంలో యేసు ప్రభు వారికి ఆయన శిష్యులు అడుగుతారు, యేసు ప్రభు నువ్వు మాకు ఎందుకు ఉపమానాలు లేకుండా చెప్తున్నావు? ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఎందుకు అలాగా మీరు అర్థమయ్యే భాషలో, అంటే కథల రూపంలో మీరు చెప్తున్నారంటే యేసు ప్రభు చెప్పారు, అవి మీకే అనుగ్రహించబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు వారికి అర్థమయ్యేటువంటి రీతిలో బోధిస్తూ అక్కడ 3 ఉపమానాలు చెప్పారు. 3 కథలను, వాస్తవమైనటువంటి సంఘటనలు, ఈ లోకంలో సర్వమానవాళికి సంబంధించినటువంటి విషయాల్ని యేసు ప్రభు మనుషుల యొక్క వారి యొక్క నాలెడ్జ్లోనికి, వారి యొక్క జ్ఞానంలోనికి వచ్చి యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు ఎలాంటి గొప్ప దేవుడు అంటే యేసు ప్రభు దగ్గరికి ఒక మనుషుడు వచ్చారు. ఆ మనుషుడు చెప్పాడు, ఓ సద్బోధకుడా అని యేసు ప్రభుని పిలిచాడు. సద్బోధకుడు అంటే ఏంటి? మంచి విషయాలు చెప్పేటువంటి దేవుడు. అయితే యేసు ప్రభు చెప్పారు, నువ్వు నన్ను ఎందుకు సద్బోధకుడు అని చెప్తున్నావు? దేవుడు ఒక్కడే బోధకుడు. కాబట్టి యేసు ప్రభు గురించి దేవుడి వాక్యం చెప్తుంది, ఆయన ఒక్కడే గురువు గారు, ఆయన ఒక్కడే బోధకుడు, మనకి ఇంకెవరు కూడా గురువులు లేరు. అయితే ఈ గురువు గారు అయినటువంటి యేసు ప్రభుకి ఆయన ఎవరికి గురువు అని మనం చూసినట్లయితే ఆయన నర్సరీ స్టాండర్డ్ నుంచి కూడా చాలా సైంటిస్టుల వరకు కూడా ఆయన గురువు. ఎందుకంటే ఎవరికి ఏ విధంగా మాట్లాడితే అర్థమవుతుందో, ఎవరికి ఏ విధంగా చెప్తే వారి హృదయాలు ఒప్పించబడతాయో యేసు ప్రభు ఎరిగినవాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు అక్కడ ఉన్నటువంటి మనుషులని, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రపంచ మానవాళిని ఆయన ఉద్దేశించి కొన్ని మాటలను చెప్పారు. ఏం చెప్పారు అంటే అక్కడ 3 సంఘటనలు యేసు ప్రభు అని చెప్పారు. మొదటిది ఒక తప్పిపోయిన గొర్రె గురించి యేసు ప్రభు చెప్పారు. ఒక మనుషుడికి ఎన్ని ఉన్నాయట? 100 గొర్రెలు ఉన్నాయి. అందులో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె తప్పిపోతే యేసు ప్రభు చెప్పారు, ఆ గొర్రె దొరికినంత వరకు కూడా ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడట? ఆ మిగిలిన 99 గొర్రెల్ని అక్కడ విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తాడట? ఆ కొండకి వెళ్ళి ఆ గొర్రెల కాపరి దానిని వెలికి తీసుకొని వస్తాడని యేసు ప్రభు చెప్పారు. చెప్పిన తర్వాత దాని గురించి చాలా సంతోషిస్తారని కూడా చెప్పారు. ఇంకా 2వ ఉపమానంలో చూసినట్లయితే ఒక స్త్రీ ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఆ వెండి నాణ్యాల్లో 10 వెండి నాణ్యాల్లో ఒకటి పోయింది. పోయిన తర్వాత ఆ స్త్రీ చాలా జాగ్రత్తగా వెతికింది. 3వ ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పారు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, ఒక కుమారుడు తప్పిపోయాడు. వీటన్నిటిని కూడా మనం చూసినట్లయితే వీటన్నిటిని మానవాళిని ఉద్దేశించి ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది నీతిమంతులు అనుకుంటున్నారు. యేసు ప్రభు చెప్పిన తప్పిపోయిన గొర్రెలో కొంతమంది ఏమో ఇంకా యేసు ప్రభు చెప్తున్నారు, కొంతమంది ఏమో మేము ఇంకా పాపంలో ఉన్నామని, కొంతమంది ఏమో మేము మంచివారం, మేము చేసేటువంటి పనులు, మేము జీవించే జీవిత విధానంలో ఎటువంటి పాపము కూడా మేము ఎరుగము అని వారు అనుకుంటున్నారు. ఈ ముగ్గురిని గురించి మనం చూసినట్లయితే వారి జీవిత ఈ 3 యొక్క ఉపమానాల్లో నుంచి మనము కొన్నింటిని ఈరోజు మనము నేర్చుకోవాలని యేసు ప్రభు దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా గొర్రె గురించి చూసినట్లయితే 3 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో షీప్ అంటే గొర్రె. మొదటి 3 ఎస్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1 ఏంటి? షీప్. నెంబర్ 2 ద సిల్వర్, అండ్ నెంబర్ 3 is the sun.
మొదటిగా షీప్, సిల్వర్ అండ్ సన్. అంటే మొదటిగా గొర్రె, రెండవదిగా వెండి నాణెము, మూడవదిగా తప్పిపోయిన కుమారుడు. ఈ మూడింటి విషయం గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ఆ మాటలు మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని, బైబిల్ గ్రంథంలో మనుషుల్ని చాలా రకాలుగా బైబిల్ గ్రంథం పోల్చింది. మొదటిగా దేవుని వాక్యం పోల్చింది ఏంటంటే, దేవుడు మనుషుల్ని కొన్ని జంతువులతో ఆయన పోల్చారు. రెండవదిగా కొన్ని వస్తువులతో దేవుడు పోల్చారు. మూడవదిగా మనుషులనే ఉదాహరణకి తీసుకొని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు చెప్పారు, మనుషుడట ఒక గొర్రె వలె తప్పిపోయాడట. ఎందుకు గొర్రె వలె తప్పిపోయాడు? దేవుడు ఎందుకు మనుషుల్ని గొర్రె వలె పోల్చాడు అని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనందరం కూడా ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి ప్రజలందరూ కూడా ఎలాగా దేవుడు పోల్చాడంటే, గొర్రెల వలె వారందరూ కూడా త్రోవ తప్పిపోయారట. ఎందుకంటే మనుష్యుడు తన జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి మనుష్యుడు దేవుణ్ణి వెతకలేకపోతున్నాడు. దేవుడు ఒకలాగా పిలుస్తుంటే, దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటే అతనేమో వేరొక స్వరాన్ని వింటున్నాడు. కాబట్టి గొర్రె అమాయకపు జీవి అని, ద షీప్ ఈజ్ ఎ ఇన్నోసెంట్ యానిమల్. అది అమాయకపు గొర్రెగా, అమాయకత్వానికి దేవుడు సూచనగా చెప్పాడు. కాబట్టి ఈ తప్పిపోయిన మనుషులందరినీ కూడా దేవుడు గొర్రెల వలె పోల్చాడు. ఎందుకంటే మనమందరం కూడా గొర్రెల వంటి వారమైతే ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ గొర్రె మొదటిగా తప్పిపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే, మొదటిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాల్లో ఎందుకని మనుషులందరూ కూడా త్రోవ తప్పిపోయారు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకని నిజమైన యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోలేకపోతున్నారంటే, ఆయన స్వరాన్ని వినలేకపోతున్నారట. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఎవరైతే నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారో, నిజమైన దేవుని కోసం వారు వెతుకుతారో, వారు నిజమైన దేవుని యొక్క స్వరాన్ని వింటారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. మొదటిగా ఒక గొర్రె అది దారి తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే, అది కాపరి యొక్క స్వరాన్ని వినకపోవడం చేతనే. కాబట్టి మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఎందుకయ్యా నువ్వు త్రోవ తప్పిపోయావు? ఓ మనుష్యుడా, నువ్వెందుకని నిజదేవుని తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకు త్రోవ తప్పిపోయి నువ్వు ఉన్నావు అంటే, దేవుడు చెప్తున్నాడు, ద షీప్ ఈజ్ నాట్ హియరింగ్ మై వాయిస్. నా స్వరాన్ని అవి వినలేదు. ఈ లోకంలో యేసు ప్రభు చెప్పాడు, 2 గొర్రెలు ఉన్నాయట. ఏ గొర్రెలు అవి? 2 గొర్రెలు. ఒకటి ఆయనకి సంబంధించినవి, రెండవి ఆయనకి సంబంధించినవి కానివి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది, మనం అందరము గొర్రెల వలె అయితిమి. అంటే అందరూ గొర్రెల వలె ఉన్నారు, కానీ అందులో కొన్ని ఆయనవి కావు, కొన్నివి ఆయనవి. అయితే ఆయనవైనా ఆయనవి కాకపోయినవైనప్పటికీ కూడా ఎందుకని అవన్నీ కూడా త్రోవ తప్పిపోయాయంటే, మొదటిగా ఆయన గొర్రెలు కానివి ఎందుకు తప్పిపోయాయంటే, మొదటిగా ఆ కాపరిని అవి గుర్తించలేకపోయాయి. ఆ కాపరి ఎవరో, ఆ నిజమైన దేవుడు ఎవరో, ఆ మంచి కాపరి యేసు ప్రభు చెప్పాడు, నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని. కాబట్టి ఎవరు యేసు ప్రభు యొక్క త్యాగాన్ని తెలుసుకోలేకపోతున్నారో, యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకోలేకపోతున్నారో, వారందరూ కూడా ఆయన గొర్రెలు కారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన గొర్రెలు కాని వారు ఆయన తెలుసుకోలేదు. మొదటిగా కాపరినే గుర్తించలేదు, కాపరినే తెలుసుకోలేదు, నిజమైన దేవుడినే తెలుసుకోలేదు. కాబట్టి అవి ఆయన గొర్రెలు కావు.
రెండవదిగా ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో ఆయన విశ్వసించిన వారు, ప్రభునందు విశ్వాసం వచ్చిన వారు ఆయన స్వరాన్ని వింటారట. అయితే ఈ లోకంలో ఇక్కడ ఉన్నవారు నీవైనా నేనైనా ఒకవేళ మనము దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం, దానికి కారణం ఏంటో తెలుసా? మనము ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం కాబట్టి మనము త్రోవ తప్పిపోయే వారిగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనందరం కూడా ఆ గొర్రె త్రోవ తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు వింటే ఆయన కాపరి, ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి నువ్వు నేను తెలుసుకోగలుగుతా. కాబట్టి ఆయన స్వరాన్ని నీవు నేను వింటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలోనే మరొక మాట రాయబడి ఉంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. రెండవదిగా గొర్రె ఎందుకు కాపరిని గ్రహించలేకపోతుంది అంటే ఈ లోకంలో ఉన్న గొర్రెలందరూ కూడా ఎందుకు నిజమైన దేవుడిని తెలుసుకోలేకపోతున్నారంటే వారు ఆ దేవుడు ఎవరో వారికి తెలియకపోవటం చేత. మొదటిగా గొర్రె తప్పిపోవడానికి గల కారణం ఏంటి? ఆయన స్వరాన్ని వినకపోవడం. రెండవదిగా గొర్రె తప్పిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన స్వరాన్ని వినినప్పటికీ కూడా ఆయనని పరిపూర్ణంగా తెలుసుకోకపోవడం, ఎరగకపోవడం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరిలో నిజంగా దేవుణ్ణి ఎంతమంది ఎరిగి ఉన్నారు? నిజంగా మన భాషలో చెప్పాలంటే దేవుడు ఎంతమందికి అర్థమయ్యాడు? దేవుడు అర్థం కాకుండా, దేవుడు ఏంటో తెలుసుకోకుండా మన జీవితంలో నిజమైనటువంటి త్రోవలో మనం ఉండలేము. మనము త్రోవ తప్పిపోయే వారిగా ఉంటామని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు. మూడవదిగా గొర్రె తప్పిపోవడానికి గల కారణం ఏంటి? అది ఆయనను వెంబడించకపోవడమే. మొదటిగా ఆయన స్వరాన్ని వినటం లేదు, రెండవదిగా ఆయన ఎవరో ఎరుగట్లేదు, గ్రహించలేకపోతుంది, మూడవదిగా ఆయనను వెంబడించడం లేదు. కాబట్టి గొర్రె తప్పిపోయింది. కాబట్టి ఒక కాపరి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలన్నీ కూడా కాపరివే. కానీ ఆ గొర్రెల్లో 99 గొర్రెలకి ఏ లేదట? మంచి మనసు లేదట, దేవుణ్ణి స్వరాన్ని వినే మనసు లేదట, నిజమైన దేవుడు ఎవరో ఈ లోకంలో వెతికేటువంటి మనసు లేదట. అవన్నీ కూడా అనుకుంటున్నాయట, మేము కాపరి చెప్పినట్టుగానే వింటున్నాం కదా, మేము దేవుణ్ణే కొలుస్తున్నాం కదా, దేవుణ్ణే మేము తెలుసుకున్నాం కదా అని అనుకుంటున్నాయి. కానీ వారి జీవితాల్లో ఏ లేదట? మారు మనసు లేదు. అంటే అయ్యో నేను పాపిని అనేటువంటిది వారికి తెలియలేకపోతుంది. ఈ లోకంలో చాలా మంది కూడా మేము మంచివారము అని అనుకుంటున్నారు, కానీ వారిని నీతిమంతులుగా చేయలేదు. కాబట్టి యేసు ప్రభు ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకంలో ఒక మనిషి నీతిమంతుడిగా ఎలాగా కాగలడు, నీతిమంతుడిగా ఎలాగా మార్చబడగలడు అంటే ఈ లోకంలో ఉన్న ఏ మనిషి కూడా నీతిమంతుడు కాలేడు. కేవలము విశ్వాసం ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక మనిషి ఆయన కృప ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. కాబట్టి వీరికి ఏముంది? విశ్వాసము. వీరి క్రియలను నమ్ముకుంటున్నారు కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచట్లేదు ఇక్కడున్న శాస్త్రుల పరిచయం కూడా. కాబట్టి ఈ లోకంలో ఉన్న చాలా మంది 99 గొర్రెల కొరకు యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, ఓ ప్రియ సోదరి సోదరుడా, మీరు చేస్తున్నటువంటి మంచి పనులు మీకు నీతిని ఇస్తాయని అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు కృపచేతనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట చేతనే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇంకా దేవుని వాక్యం చెప్తుంది ఆయన రక్తంలో క్రీస్తు రక్తంలో మీరు కడుగుబడడం ద్వారా నీతిమంతులుగా మీరు తీర్చిదిద్దబడ్డారు. కాబట్టి ఆయన విశ్వాసము, ఆయన కృప, ఆయన రక్తము మనిషిని పాపం నుంచి కడిగి మనిషిని నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి నేను కూడా గొర్రెవలే త్రోవ తప్పిపోతుంటే ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన చెప్పాడు నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని పెడతాడు. కాబట్టి యేసు ప్రభు మనలందరినీ కూడా ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు.
ఆయన చెప్తున్నాడు, ఇదిగో 99 గొర్రెల కన్నా వాటికి మారు మనసు అక్కర్లేదు, మంచి జీవితాన్ని జీవించాలని వాటికి ఆశ లేదు, కానీ అవి మంచివని అని అనుకుంటున్నాయి. యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రియమైన సోదరి సోదరుడా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన దృష్టి అంతా కూడా ఎవరు పాపములో ఉన్నారు, ఎవరు నేను పాపిని, ఓ భగవంతుడా, ఓ రక్షకుడా, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నువ్వు నా కొరకే వచ్చావంట అని ఎవరైతే ఆ మనస్సు కలిగి ఉంటారో దేవుడు చెప్తున్నాడు, నేను అలాంటి వారిని వెతకడానికి ఈ లోకానికి వచ్చాను, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చానని యేసు ప్రభు చెప్పారు. అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ 99 గొర్రెలు, ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు నాకు దేవుడు అవసరం లేదు, నేను చేసిన మంచి పనులే నాకు మోక్షాన్ని ఇస్తాయి. చాలా మంది చెప్తారు, యేసయ్యని నమ్ముకోండి మీరు మోక్షానికి వెళ్తారు, మీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది దొరుకుతుందంటే వాళ్ళు అనుకుంటారు మాకు అక్కర్లేదు అని అనుకున్న వారి కొరకు దేవుడు రాలేదు. కానీ అయ్యా నువ్వు నాకు కావాలి, ఈ రక్తంలో నా పాపాలని కడుగయ్యా, నన్ను నీతిమంతుడిగా చేయయ్యా అని ఏ గొర్రెైతే ఏ కొండలో ఉండి తప్పిపోయినా ఆయన స్వరాన్ని వినకుండా, ఆయన ఎవరో తెలుసుకోకుండా, ఆయన్ని వెంబడించకుండా తప్పిపోతే ఆ గొర్రె ఒకవేళ నిజంగా నీవు నేను అయ్యుండి నిజముగా కేక వేస్తే, దేవా నన్ను రక్షించవా, నేను పాపంలో ఉన్నాను, ఈ పాపంలో నుంచి ఎవరు నన్ను విడిపించలేకపోతున్నాడు, నా జీవితంలో శాంతి లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో నాకు ఆనందం లేదు ప్రభువా, నేను పాపిని, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్, ఐ నీడ్ యు, నీవు నాకు కావాలి అని నీవు కొండల్లో ఉండి, లోయల్లో ఉండి, భూగర్భంలో ఉండి, ఎక్కడ ఉండి కేక వేసినా ప్రభువు నీ దగ్గరకు వస్తాడు. ఏం చేస్తాడు? నేను ప్రకటిస్తున్నా యేసు ప్రభు నీ దగ్గరకు వస్తాడు. ఎందుకో తెలుసా? నీవు కేక వేశావు. ఏ కేక అది? అయ్యా నాకు రక్షకుడు కావాలి, నన్ను రక్షించే నాదుడు కావాలి, నేను పాపంలో ఉన్నానని కేక వేశావు కదా. ఆ కేక నువ్వు వేస్తే కొండలు దాటి, లోయలు దాటి, సముద్రాలు దాటి, ఆయన ఆకాశాలు దాటి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నేను పాపినని నువ్వు పిలిచినట్లయితే మారు మనస్సు అక్కరలేని వారి కొరకు యేసు ప్రభు రానా? మారు మనస్సు కావాలి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నేను మంచివాడిగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు కేక వేస్తున్నట్లయితే ప్రియమైన సోదరి సోదరుడా, నీకోసమే ఆ కేక నువ్వు వేసినట్లయితే, నీకోసమే ఆ కాపరి వచ్చినట్లుగా నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు నీ కోసం వచ్చాడు. నీ కోసం వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన దాన్ని పట్టుకొని భుజాల మీద ఎక్కించుకున్నాడట. ఎక్కడ ఎక్కించుకున్నాడు? భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఈ లోకంలో నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు నేను అంత ప్రేమతో చూసుకోలేకపోవచ్చేమో, కానీ యేసు ప్రభుని నువ్వు పిలిచినట్లయితే ఆయన నీ దగ్గరకు వచ్చి నీ పాపములను క్షమించి ఆయన భుజాల మీద నిన్ను మోస్తాడు అని దేవుడు వాక్యం చెప్తుంది. ఆ కాపరి ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఆయన ఆ కొండలు, లోయలు దాటి ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ కాపరి దాన్ని తీసుకొని వస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా చూసినట్లయితే ఇది ఒక గొర్రెల గురించి యేసు ప్రభు ప్రస్తావించాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ప్రభు గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరిని దేవుని వాక్యం చెప్తుంది. మనమందరం కూడా మనం త్రోవ తప్పిపోయాం, మనకిష్టం వచ్చిన త్రోవలోకి వెళ్ళిపోయాం. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా నీవు విశ్వాసివై ఆయన గొర్రెగా ఉన్నప్పటికీ ఒకవేళ నువ్వు ఆయన స్వరాన్ని వినలేకపోతున్నావేమో, ఒకవేళ విశ్వాసిగా ఉండి ఆయనని ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నావేమో, నువ్వు ఇంకా విశ్వాసిగా ఉండి ఆయనని వెంబడించలేకుండా ఎవరినో వెంబడిస్తున్నావేమో, ఒకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో మనం పరీక్షించుకుందాం. నీతిమంతుల కొరకు యేసు ప్రభు రాలేదు, అయ్యా నేను పాపిని అన్న వారి కొరకు ప్రభు వచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. రెండవ ఉపమానంలో యేసు ప్రభు చెప్పాడు, ఆయన ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, ఒక వెండి నాణ్యం పడిపోయింది. అయితే ఈ వెండి నాణ్యాలు ఎవరో కాదు కానీ నీవు నేనే. అయితే నీవు నేను కూడా పడిపోయామంట. దేవుడి వాక్యం ఎందుకని వెండి నాణ్యాలతో ప్రభు పోల్చాడు అని అంటే, నీవు నేను కూడా దేవుడి దృష్టిలో విలువైన వారమని దేవుని వాక్యం చెప్తుంది.
మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలమ్మా, విలువ పెట్టి కొనబడిన వారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ నాకు విలువ లేదు, మా ఇంట్లో నాకు విలువ లేదు, మా అమ్మ నన్ను గౌరవించడం లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, లేదంటే నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నీకు విలువ లేకుండా ఉన్నావా? నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు చెప్తున్నాడు, యు ఆర్ సో ఇంపార్టెంట్ టు మీ. నీవు చాలా విలువైన వాడివి, విలువైన దానివి. యేసు ప్రభునందు ఎవరైతే ఉంటారో దేవుని వాక్యం చెప్తుంది, వారందరూ కూడా విలువైన వారట, వారందరూ కూడా మూల్యమైన వారట, వారందరూ కూడా దేవుని దృష్టిలో సమానమైన వారట. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఆల్ ఆర్ ప్రీషియస్. అందరూ కూడా సమానమైన వారే, అందరూ విలువైన వారే, అందరూ కూడా ప్రత్యేకింపబడిన వారే అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ వెండి నాణెం పడిపోయింది. అయితే ఈ వెండి నాణెం పడిపోవడానికి గల కారణం ఏంటి? మీరు విలువ పెట్టి కొన్నారు, కొనబడిన వారని యేసు ప్రభు చెప్తున్నారు. అయితే విలువ పెట్టి కొనబడిన వారంటే, ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక దానిని కొనాలి అంటే, ఒక విలువైన దాన్ని కొనాలంటే మనం కూడా ఏం చేస్తాం? విలువైన దాన్నే ఇస్తాం. ఒక డైమండ్ కొనాలి అంటే మనం ఏం చేస్తాం? బంగారాన్ని కూడా అమ్మి తనఖా పెట్టి ఆ డబ్బులన్నీ తెచ్చి డైమండ్ కొంటాం. ఎందుకని? బంగారం కన్నా డైమండ్ చాలా విలువైంది. అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు వెల పెట్టి కొనబడిన వారు. అంటే ఆయన కూడా విలువైన రక్తాన్ని మీరు విలువ పెట్టి కొనబడిన వారంటే మీరు చాలా విలువైన వారని అర్థం. మొదటిగా గొర్రెలు దే ఆర్ ఇన్నోసెంట్, అవి ఇన్నోసెంట్. రెండవదిగా వెండి నాణెం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే వీఆర్ ఇంపార్టెంట్. ఏంటి? మనందరం కూడా విలువైన వారమని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ వెండి నాణెం అంట పడిపోయిందట. ఎందుకు పడిపోయింది? ఈ లోకంలో నీవు నేను కూడా దేవుని దృష్టికి చాలా విలువైన వారు అయినప్పటికీ నీవు నేను కూడా మన జీవితంలో ఏమైపోయాం? మనందరం కూడా పడిపోయామట. అది పడిపోయింది వెండి నాణెం. అందుకనే ఆ స్త్రీ ఏం చేస్తుంది? వెతుకుతుంది ఆ వెండి నాణెం దొరకాలని. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ లోకంలో యేసు ప్రభు కూడా ఆయన వెతుకుతున్నాడట. ఏమని వెతుకుతున్నాడు? ఎవరు ఆయనని చూస్తారేమో ఆకాశం నుండి ఆయన కన్నులు తెరిచి, మనుషులు ఎవరైనా దేవుని వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో ఆయన కూడా వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? అయ్యో నా కుమారులు, నా బిడ్డలందరూ కూడా వారు పడిపోయారు, నేను వారిని రక్షించాలి, వారిని కాపాడాలని ఆయన కూడా వెతుకుతున్నాడు. కాకపోతే నీకు కూడా ఆయన చేతిలోకి పడాలని, ఆ దేవుని యొక్క దృష్టి నీ జీవితంలో నా జీవితంలో ఉండాలని ఆయన కూడా చూస్తున్నాడు. కాబట్టి ఆ స్త్రీ వెతుకుతున్నప్పుడు, ఆ స్త్రీ వెతుకు ముందు ఆ వెండి నాణెం ఎందుకు పడిపోయింది? అసలు వెండి నాణెం ఎందుకు జరిపోయింది ఆమె చేతిలో నుంచి? మొదటిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 116, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. చాలా జారి పడకుండా నా పాదాలని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక జేబులో వెండి నాణ్యాలు ఉన్నాయి 10. తీస్తున్నప్పుడు ఒకటేమైంది? జారిపోయింది. అంటే నీవు నేను కూడా దేవుడు నిన్ను నన్ను బాగు చేయాలని, నిన్ను నన్ను స్వస్థపరచాలని, నీతో నాకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని, నీ జీవితాన్ని నా జీవితాన్ని యేసు ప్రభు కట్టాలని మనందరినీ కూడా ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క వెండి నాణెం తీస్తుంటే ఏమైంది? ఒక వెండి నాణెం జారిపోయింది. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, ప్రభువా నేను జారిపోకుండా నా పాదాలని నువ్వు కాపాడు. ఈ వెండి నాణెం దేవుడి చేతిలో నుంచి జారిపోవడానికి, అది పడిపోవడానికి గల కారణం ఏంటంటే, అది దేవుడి దగ్గర నుంచి అది జారిపోయింది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీవు నేను కూడా జారిపోయేటువంటి వారంగా ఉన్నట్లయితే ఆ వెండి నాణెం పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అది ఆ స్త్రీ చేతిలో నుంచి జారిపోయింది. అంటే నీవు నేను కూడా
దేవుని దృష్టిలో నుంచి, దేవుని చేతిలో నుంచి జారిపోయాను. అందుకనే కుమారు గురించి యేసు ప్రభు చెప్తూ అదేంటో కుండ ఆయన చేతిలో నుంచి విడిపోయింది, అది జారిపోయింది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మొదటిగా ఆ యొక్క నాణ్యము పడిపోవడానికి గల కారణం ఏంటంటో తెలుసా? అది దేవుని చేతిలో నుంచి జారిపోయింది. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను ఒకవేళ దేవుని చేతిలో నుంచి జారిపోతున్నామా? జారిపోయినట్లయితే ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఎక్కడికి వెళ్ళింది? అది చీకటిలో ఉంది. మరణము నుండి నా ప్రాణమును, కాబట్టి మరణములో ఉంది, చీకటిలో మరణంలో ఉన్న ఆ కాయిన్. కాబట్టి నీ నా జీవితంలో దేవుని చేతిలో నుంచి జారిపోతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఆ వెండి నాణ్యం జారిపోవడానికి గల కారణం ఏంటి? అది రెండవదిగా జారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ఉదాహరణకి వెండి నాణ్యాన్ని దేవుడు మనిషితో పోల్చాడు కాబట్టి చెప్తున్నాను. అది ఆయన చేతిలో నుంచి జారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఉండడానికి అది ఇష్టపడట్లేదు. ద సిల్వర్ కాయిన్ డస్ నాట్ లైక్ టు హ్యావ్ ఇన్ హిస్ హ్యాండ్. దేవుని చేతిలో ఉండడానికి ఆ సిల్వర్ కాయిన్ ఇష్టపడ్డాడు. మొదటిగా జారిపోయింది ఎందుకంటే అది ఇష్టపడడం లేదు. కాబట్టి నిజమైన దేవుడు యేసు ప్రభు అని నీవు నేను ఒకవేళ తెలుసుకోకపోయినా, దేవుడి వాక్యం చెప్తున్నప్పటికీ కూడా నీవు నేను ఆయన చేతిలో నుంచి జారిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన అంటే నీకు నాకు ఇష్టం లేదు. ఒకవేళ నీకు నాకు ఒకవేళ ఆయన ఇష్టం లేకపోయినట్లయితే మనము చీకటిలో వెళ్ళేవారిగా ఉంటాం అని దేవుని వాక్యం చెప్తుంది. అయినప్పటికీ కూడా నువ్వు చీకటిలో ఉన్నా పర్వాలేదు, మరలా ఏం చేయాలి? మరలా గొర్రెవలే కేక వేయాలి. చీకటిలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, దేవుడు ఏం చేస్తాడంట? ఆమె దీపము వెలిగించి దానిని జాగ్రత్తగా వెతికాడట. కాబట్టి ఈ లోకంలో తప్పిపోయిన మనల్ని, ఆ చీకటిలో పడిపోయిన మనల్ని కూడా దేవుడు వెతుకుతున్నాడు. ఈ వాక్యం అనేటువంటి నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైంది. ఆయన వాక్యము ద్వారా మనల్ని వెతుకుతున్నాడు. నీవు నేను చేయాల్సిన ఏంటో తెలుసా? ప్రభువా, నీ దృష్టికి నేను కనబడాలి, నీ దృష్టిలో నేను పడాలి, నీ కన్ను దృష్టి నా మీద ఉండాలి. ఇదిగో నేను చీకటిలో ఉన్నాను, మరణంలో ఉన్నాను, నేను నీకు కంటపడాలి అని నీవు ఆశ కలిగినట్లయితే ఆయన వెతికినప్పుడు నువ్వు కూడా దొరుకుతావు. మూడవదిగా ఆ చేతిలో నుంచి జారిపోవడానికి మూడవ కారణం ఏంటో తెలుసా? అదేమైంది? ఒకవేళ ఆ కాయిన్ పట్టుకుంటున్నప్పుడు ఆ కాయిన్ ఏం చేసింది? ఆమె యొక్క చేతికి ఏమైంది? గాయాన్ని చేసింది. ఏం చేసింది? ఆ కాయిన్ ఆ చేతిని గుచ్చింది. గుచ్చిన వెంటనే ఆమె చేయి విడిచిపెట్టింది. కాబట్టి ఎందుకు గుచ్చింది? ఈ యొక్క దీనికి గల కారణం ఏంటంటే మన జీవితంలో మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా యేసు ప్రభువుని గాయపరుస్తూనే ఉన్నాయి. అందుకనే నీవు నేను చేసినటువంటి పాపాలను బట్టి దేవుడు ఆయన సహిస్తాడు. యేసు ప్రభు ఒకసారి అన్నాడట, ఒక వ్యక్తి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కానీ ఎన్నిసార్లు యేసు ప్రభు నన్ను క్షమిస్తాడు అని అంటే, ఒక వ్యక్తి ఒక దైవజనుడు ఇలా చెప్పాడట. ఏం చెప్పాడు? ఆయన నేను క్షమిస్తూనే ఉంటాడు కానీ యూ డోంట్ నో విచ్ ఈస్ ద లాస్ట్ టైం. ఆయన ఇచ్చేటువంటి ఆఖరి యొక్క అవకాశం ఏదో నీకు తెలియదు. కాబట్టి నువ్వు గుచ్చిన ప్రతిసారి కూడా నేను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పట్టుకొని నువ్వు ఎంత బాధ పెట్టినా యేసు ప్రభుని, ఆయన నిజమైన దేవుడిని ఎరిగి కూడా నీవు చేసినటువంటి పాపముల ద్వారా ఆయన ఎంత గాయపరిచినా కూడా ఆయన నేను పట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, ఆయన ప్రేమించే దేవుడు మాత్రమే కాదు కానీ ఆయన శిక్షిస్తాడు. శిక్షిస్తే నీవు నేను కూడా ఆ శిక్షని తట్టుకోలేదు. అయితే ఆయన విడిచిపెడతాడు. యేసు ప్రభువట ఒక మనిషి చావు వరకు వెళ్ళేంత వరకు ప్రేమిస్తాడట. ఆయన ప్రేమ అంత గొప్పదట. కాబట్టి ఆయన చేయి విడిచిపెట్టడానికి, ఆయన చేతిలో నుంచి పడిపోవడానికి ఆఖరిగా ఎక్కువ కారణం ఏంటో తెలుసా? ఆ కాయిన్ ఆయన చేతిని గాయపరిచింది. కాబట్టి నీవు నేను కూడా అలా ఉన్నామా? ఒకసారి దేవుడు అయినా పర్వాలేదు, నువ్వు చీకటిలో ఉండి ఆయనకి అనేకమైన గాయాలు చేసి దేవుణ్ణి కోపాన్ని రేపినప్పుడు కూడా నువ్వు పడిపోయినట్లయితే, యేసు ప్రభుకి నువ్వు కేక వేసినట్లయితే, నా జీవితాల్లో దేవుణ్ణి ఒకసారి మనం పిలిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన కేక విని ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అది దొరికినప్పుడట అది ఎంతో సంతోషించిందట.
ఆమె తర్వాత మనం చూసినట్లయితే ఆఖరిగా ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. పిల్లలతో ఆడేవాళ్ళు దయచేసి పిల్లల్ని అటు తీసుకుని వెళ్ళండి, లేదంటే మీరైనా అటువైపు పక్కకు వెళ్ళండి. సో కాబట్టి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులో పెద్ద కొడుకు చిన్న కొడుకు అన్నాడట, తండ్రి నాకు కావలసిన ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని, నాకు వచ్చేటువంటి భాగాన్ని ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా. చాలా ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఆ తండ్రిని ఆ కుమారుడు అడిగేట నాకు వచ్చే ఆస్తిని ఇచ్చేయమని. కాబట్టి ఆ తండ్రి ఏం మాట్లాడాల? ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఒక విలువైన సంగతి ఏంటో తెలుసా? దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా నువ్వు ఏమైనా కూడా చేయొచ్చు. నువ్వు నిజమైన దేవుడైన యేసు ప్రభుని నువ్వు తిరస్కరించవచ్చు, నిజమైన యేసు ప్రభుని నువ్వు అంగీకరించవచ్చు. దేవుడు నువ్వు మందు షాప్కి వెళ్తే దేవుడు ఆపడు. నువ్వు ఇంకా పాపం చేస్తుంటే దేవుడు నేను వార్నింగ్ ఇస్తాడు, కానీ నిన్ను బలవంతం చేయడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్వాతంత్రం అది. ఆ స్వాతంత్రాన్ని ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి నాకు వచ్చే ఆస్తి ఇచ్చేది, నేను వెళ్ళిపోతా అని అన్నాడు. తండ్రి ఏమైనా మాట్లాడా? ఏమీ మాట్లాడలేదు, కానీ ఆయనకు వచ్చేటువంటి ఆస్తిని అంతా కూడా పంచిపెట్టాడు. అయితే ఈ కుమారుడు తప్పిపోవడానికి 3 కారణాలు. మొదటిగా ఆ కుమారుడు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే, మొదటిగా ఆ కుమారుడు ఆ తండ్రిని ప్రేమించడాలా. ఏం చేశాడు? ఆ తండ్రిని ప్రేమించేవాడిగా లేడు. 15వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే లూకాసు వార్త, చిన్నవాడు తండ్రి ఆస్తిని భాగం ఇమ్మని. చాలా ఆస్తిలో ఎందుకు భాగాన్ని అడుగుతాడు? తండ్రి అంటే అతనికి ఇష్టం లేదు కాబట్టి, తండ్రి నుంచి దూరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఆ కుమారుడు తండ్రిని ఇష్టపడటం లేదు. రెండవదిగా తండ్రి పెట్టేటువంటి ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణకి లోపడడం లేదు. యేసు ప్రభు దగ్గరికి చాలా మంది రావడానికి ఇష్టపడరు. ఎందుకని? యేసు ప్రభు దగ్గరికి వస్తే మందు మానేయాలి, యేసు ప్రభు దగ్గరికి వస్తే అబద్ధాలు ఆడకూడదు, యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఇష్టమొచ్చిన ప్లేస్కి వెళ్ళకూడదు, యేసు ప్రభు దగ్గరికి వస్తే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నియమ నిబంధనలు లేకుండా ఎవడు కూడా ఒక పందెం పరుగులో గెలవలేడు. పందెం పరుగులో నాకు ఇష్టం వచ్చినట్టుగా పరిగెడతానంటే ఒప్పుకుంటారా? అక్కడే డిస్క్వాలిఫై చేసి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళిపో ఇంటికి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ పల్లెటూరు బస్సు ఎక్కొచ్చావు, అక్కడికి వెళ్ళిపో అంటారు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారు ఎవరైనా, యేసు ప్రభుకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మోక్షానికి చేరుకోవాలన్నా, మన జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా, మన జీవితంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. కాబట్టి అప్పుడే మనము ఆశించినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాం. ఆ కుమారుడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పే ఆ తండ్రి పెట్టేటువంటి రూల్స్ కి ఇష్టపడ్డా, అందుకే తండ్రి నుంచి దూరం అవ్వాలని కోరుకున్నాడు. ఆఖరిగా ఆ తండ్రి నుంచి ఏం చేశాడంటే, ఆ తండ్రి ఇంటిలో ఉండకూడదు అనుకున్నాడు. చాలా మంది చర్చి కూడా రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ చర్చి దగ్గరకు వచ్చినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండాలి. చర్చికి వచ్చినప్పుడు అలరి చేయకూడదు. చర్చిలోకి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినవి చూడకూడదని. కానీ అందుకని ఆ తండ్రి ఇంటిని కూడా ఇష్టపడలేదు. అందుకని కొన్ని దినములైన తర్వాత అతడు దూరదేశాన్ని వెళ్ళిపోయాడట. ఎంత దూరదేశం వెళ్ళిపోయాడు? తండ్రిని కంటికి కనుమేర చూపులో కూడా కనిపించినంత దూరానికి ఆయన వెళ్ళిపోయాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ నా జీవితంలో వీటన్నిటిలో ఈరోజు కూడిక పెట్టుకున్నటువంటి ఈ యొక్క కుటుంబం ఎందుకు కూడిక పెట్టుకున్నారు? దేవుడు ఆ బిడ్డని ముట్టి స్వస్థపరిచాడు. దేవుడు ఎందుకు స్వస్థపరిచాడో తెలుసా? ఒకవేళ తనకున్నటువంటి బాధలో కేక వేశాడేమో, లార్డ్ ఐ నీడ్ యు, దేవా నువ్వు నాకు కావాలి, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నాన్న వారే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాకు దిక్కు ఎవరు, నీవు తప్ప అని ఒకవేళ బిడ్డ కేక వేసుండొచ్చు. అందుకనే దేవుడు తనని స్వస్థపరిచాడు. తప్పిపోయిన గొర్రె కోసం మరలా ఏం చేశాడు? ఆయన వెతికి రక్షించాడు. రెండవదిగా ఆ నాణ్యం పడిపోయింది, దేవుడి చేతిలో నుంచి జారిపోయింది. ఒకప్పుడు బాగున్నాడు, కానీ జారిపోయినటువంటి జీవితం ఒకవేళ అతని జీవితంలో ఉందేమో. అందుకని మరలా చీకటిలో నుంచి ఏడుస్తూ కేకలు వేసినప్పుడు మరలా దేవుడు ఆయన వాక్యం అనే దీపాన్ని పట్టుకొని మరలా అతన్ని వెతికి రక్షించి అతన్ని బాగు చేశాడు. ఆఖరిగా ఆ తప్పిపోయినటువంటి కుమారుడు
తప్పిపోయాడు, విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడు. అయితే అక్కడ కరువు వచ్చింది, అతన్ని పలకరించేవారు ఎవరు లేరు, అతని దుస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. చివరికి అతనికి బుద్ధి వచ్చినప్పుడు, అయితే ఈ 3 ఉపమానాల్లో కూడా కొన్ని కామన్ గా ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఏంటది? మొదటిగా అవన్నీ కూడా తప్పిపోయాయి. రెండవదిగా వాటన్నిటిలో మారు మనస్సు లేదు. మూడవదిగా అవన్నీ కూడా దేవుడికి దూరంగా అయిపోయాయి. అంటే వారి జీవితాల్లో ఎప్పుడు మనకి కృతజ్ఞత కూడిక, అసలు నిజమైనటువంటి కృతజ్ఞత కూడిక ఏంటో తెలుసా? మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవుడిని ప్రజలందరికీ పిలిచి భోజనాలు పెట్టడం కాదు, కానీ మన జీవితాన్ని దేవుడికి అర్పించాలి. దేవా, ఇదిగో నువ్వు నన్ను బాగు చేసావు, నన్ను స్వస్థపరిచావు, నా జీవితంలో మరణంలో నుంచి జీవంలోకి నడిపించావు, చీకటిలో నుంచి నీ వెలుగులోకి తెచ్చావు. నేను తప్పిపోయినప్పుడు తిరిగి నన్ను నీ భుజాల మీద ఎత్తుకున్నావు, నన్ను జాగ్రత్తగా వెతికావు. నా మెడ మీద పడి ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తున్నప్పుడు ఈ తండ్రి పరిగెడుతూ ఉన్నాడట. ఇంకా దూరంగా ఉండగానే, ఆ కొడుకు ఇంకా దూరంగానే ఉండగానే ఈ తండ్రి ప్రేమ తట్టుకోలేక పరుగున వెళ్ళి ఆ కొడుకుని కౌగిలించుకొని అతని మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకుందట. ముద్దు పెట్టుకొని ఇంటికి తెచ్చిందట. ఇంటికి తెచ్చి దేవుడు ఆ తండ్రి చెప్తున్నాడు అక్కడ ఉన్న వారితో, ఈయన కుమారుడు వేశ్యలతో తిరిగాడని చెప్పలేదు, ఈయన కుమారుడు నా డబ్బంతా కూడా పాడు చేశాడని చెప్పలేదు, ఈయన కుమారుడు నన్ను కాదని వెళ్ళిపోయాడని ఎవరికి చెప్పలేదు, కానీ ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడంట. ఏమిచ్చాడు? ఈయన కుమారుడు తప్పిపోయాడు, తిరిగి దొరికాడు, ఇతడు మరణించాడు, తిరిగి మళ్ళా బ్రతికాడు అని దేవుడు చెప్పాడు. ప్రియమైన సోదరి సోదరుడా, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా దేవుడు అతి ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞత అంటే ఏంటంటే మాట బలులు అర్పించడం కాదు, మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించడం శ్రేష్టం. కాబట్టి మన జీవితంలో మనము దేవుడు వెతుకుతుంది నీలో నాలో మారు మనస్సు మారాలి. అప్పుడే ఇఫ్ యు రిపెంట్ హీ విల్ రిస్టోర్స్ యు. నీవు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నిన్ను కడతాడు మరలా. ఇఫ్ యు రిస్టోర్డ్ బై ద లార్డ్ దెన్ హీ విల్ గివ్ us rejoice. మన జీవితంలో ఎప్పుడు కృతజ్ఞత వచ్చిందంటే మొదటిగా మనం మారు మనసు పొందుకోవాలి. నేను కేక వేయాలి. రెండవదిగా కేక వేసినప్పుడు దేవుడు ఆయన భుజాల మీద ఎత్తుకుంటాడు. హీ విల్ రిస్టోర్స్ యు. ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. చివరిగా ఆయన నీకు నాకేమిస్తాడు? హీ విల్ గివ్ రిజాయిస్ అంటూ యు. నీకు నాకు కూడా ఆయన సంతోషాన్ని ఇస్తాడు. అందుకని ఆ తప్పిపోయిన గొర్రె విషయంలో, ఆ తప్పిపోయిన నాణ్యం విషయంలో, ఆ తప్పిపోయిన కుమారుని విషయంలో అక్కడ దేవుడు చెప్తున్నాడు, రండి మనందరం కూడా సంతోషిద్దాం. ఎప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది, ఆ తప్పిపోయిన నాణ్యం దొరికింది, ఆ తప్పిపోయిన గొర్రె దొరికింది. అప్పుడే దొరికింది, స్థిరపరచబడింది, చివరికి సంతోషిస్తుంది. అప్పుడే మనకి నిజమైన కృతజ్ఞత. కాబట్టి మనందరం కూడా ఒక చిన్న పల్లవి పాడుతూ ఉండగా మన జీవితంలో మనం ఎలా ఉన్నామో దేవునికి మనం సరి చేసుకుంటూ ఒక తీర్మానాన్ని తీసుకుందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ముగించుకున్నాము అనుకున్న సమయానికి. కాబట్టి ఆఖరిగా మన జీవితంలో ఒక్కసారి మన హృదయాల్ని పరీక్షించుకుందాం. యేసయ్యా, నా హృదయం ఎదుట ఎలాగుంది? నేను ఇంకా తప్పిపోయానేమో, నేను ఇంకా దూరంగా ఉన్నానేమో. ప్రభా, నా జీవితం